హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయంకి అయితే వెళ్ళాము. అక్కడ ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి. 22 నవంబర్ నుంచి 30 నవంబర్ వరకు అయితే ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఈ వీడియో పోస్ట్ చేసేలోపు నాకు తెలిసి ఆ ఈవెంట్స్ అయితే అయిపోయి ఉంటాయి. ప్రతి ఇయర్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శీతాకాలంలో ఇక్కడికైతే వస్తారనమాట. 10 లేదా 20 డేస్ ఇక్కడైతే టైం స్పెండ్ చేస్తారు. ఆ టైంలో జరిగే ప్రోగ్రామ్స్ ఈ 2025లో వచ్చేసి 5 యూనిక్ కల్చర్ రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ కానీ అక్కడ వాళ్ళ దగ్గర ఉండే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ప్రతిదీ ఇక్కడ స్టాల్స్ రూపంలో పెట్టారనమాట. అందులో అవి వచ్చేసి 5 రాష్ట్రాలు ఏంటంటే రాజస్థాన్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, సోలాపూర్. ఇంకా ఎంట్రీ ఫీజు అయితే ఇప్పుడైతే ఏం లేదనమాట. నార్మల్ డేస్లో వచ్చేసి 50 రూపీస్ అలా ఉంటుంది. ఇది వచ్చేసి 97 ఎకర్స్ అనమాట. ఇప్పుడైతే ఫీజు అయితే ఏం లేదని చెప్పాను కదా. ఈ టైంలో ఫారినర్స్ కానీ అలాంటి వాళ్ళకైతే మినిమం ఛార్జ్ చేశారు. ఇంకా నార్మల్ డేస్లో అయితే మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే నార్మల్ డేస్లో అయితే ఈ ప్రోగ్రామ్స్ అయితే ఉండవు అనమాట. కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఆ స్టాల్స్ అవన్నీ ఏముండవు. మీరు చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. అందులో వచ్చేసి కిచెన్ టన్నెల్ అనమాట. కిచెన్ టన్నెల్, చెరియాల పెయింటింగ్, రెండోది వచ్చేసి హెర్బల్ గార్డెన్, తర్వాత బటర్ఫ్లై గార్డెన్, చిల్డ్రన్ పార్క్, రాక్ గార్డెన్, ఇవన్నీ చాలా ఉన్నాయి. మీరు పిల్లల్ని తీసుకొని ఎప్పుడైనా వెళ్తే మీరు ఇదంతా విజిట్ చేయొచ్చు అనమాట. అక్కడ నుంచి మేము లోపలికి అయితే వచ్చేసాము. ఇవాళ ఫ్రైడే 28 నవంబర్ అనమాట. ఇంతమంది ఉంటారని అనుకోలేదు, వీకెండ్ కదా వచ్చారనమాట. ఇంకా సాటర్డే సండే అయితే చాలామంది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇంకా మేము అయితే ముందుకైతే వెళ్తున్నాము. ఇక్కడ ఎంట్రన్స్ ఉంది కదా, ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలి. టికెట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు బ్యాగ్ స్కాన్ చేసి టికెట్ అయితే వాళ్ళకి ఇచ్చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తారు. చెక్కింగ్ అయితే జరుగుతుంది. ఈ ఈవెంట్స్ కోసం అయితే చాలా బాగా అయితే డెకరేట్ చేశారనమాట. ఇప్పుడు జరిగే ఈవెంట్స్ వచ్చేసి భారతీయ కళా మహోత్సవ ఈవెంట్స్ 2025 అనమాట. ఇక్కడ డెకరేట్ చేసే విధానం కానీ ఇక్కడ ప్రతి పూల చెట్లని వీటన్నిటిని డెకరేట్ చేసే విధానం కానీ చాలా బాగుందన్నమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి రాజస్థాన్ వాళ్ళు కానీ గుజరాత్ వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఉండే కల్చరల్ యాక్టివిటీస్ కొన్ని ప్రోగ్రామ్స్ అవన్నీ అయితే మెయిన్ స్టేజ్ దగ్గర పర్ఫామ్ చేస్తున్నారు. అదే మీకు ఇక్కడ ఈ స్క్రీన్లో కనిపిస్తుంది. ఇక్కడ ఈ కట్టె పైన మనిషి నించున్నారు కదా, అక్కడ ఫొటోస్ అయితే తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక్కడ 5 కల్చర్స్ని రిప్రజెంట్ చేస్తూ స్టాల్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. అక్కడ ఏమేమంటే ఇప్పుడు రాజస్థాన్లో దొరికే జ్యువెలరీ కానీ అక్కడ దొరికే ఐటమ్స్ కానీ గుజరాత్లో దొరికే డ్రెస్సెస్, శారీస్, వాళ్ళ చేతితో చేసిన కీ చైన్స్, ఆర్ట్స్, బ్యాంబూస్తో చేసిన లైట్స్ అవన్నీ ఈ స్టాల్స్లో పెట్టి మనకైతే సేల్ చేస్తున్నారు. ప్రైస్ అయితే నార్మల్గానే ఉంది. ఎవరైనా గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ వెళ్ళి అక్కడ ఏమైనా వస్తువులు కొనుక్కొని అయితే ఎలా తెచ్చుకుంటారో ఇక్కడ కూడా వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. అంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడైతే కొనుక్కోవచ్చు. ఇంకా ఇక్కడ గోవాలో ఏముంటుంది, మనకి షెల్స్తో చేసిన కీ చైన్స్, బ్యాంబూస్తో చేసిన లైట్స్, గోవా టీషర్ట్స్ అవన్నీ ఇక్కడ ఆ స్టాల్లో సేల్ చేస్తున్నారు. ఇంకా ఇందులో చూడాల్సిన ప్లేస్లో మెయిన్ బిల్డింగ్ అనమాట. మెయిన్ బిల్డింగ్లోకి కూడా మనకి ఎంట్రీ ఉంది. అక్కడ ఫర్నిచర్ కానీ అక్కడ హాల్స్ కానీ అక్కడ కూర్చునే ఏరియా కానీ డైనింగ్ ఏరియా అని ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే చూపిస్తున్నారు. కానీ వీడియో అయితే తీయొద్దని చెప్పారు. మన ప్రెసిడెంట్ గారు ఇక్కడే ఉన్నారనమాట. కానీ కనిపించలేదన్నమాట. అంటే జనాలకి ఎవరు కనిపిస్తూ ఉండరు కదా, అందుకోసమని అక్కడ నుంచి బయటికి అయితే పంపించేశారు తొందరగా చూపించి. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ స్టాల్స్లో మనకి ఒక్కొక్క స్టాల్ ఒక్కొక్క దగ్గర ఉందన్నమాట. గోవా, రాజస్థాన్, మహారాష్ట్ర ఇలా స్టాల్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి మెయిన్ స్టేజ్ కనిపిస్తుంది కదా. ఇది ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళకి తెలిసిన ఏదో కల్చరల్ ప్రోగ్రామ్ని అయితే చేస్తున్నారు. అక్కడ అందరు కూర్చొని అయితే చూస్తున్నారు. చూడాల్సిన ప్లేస్లో వచ్చేసి మెయిన్ బిల్డింగ్, రెండోది వచ్చేసి ఫ్లోరల్ క్లాక్ అనమాట. ఇది ఇప్పుడు నడుస్తున్న గడియారము చాలా బాగుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే రాక్ గార్డెన్ అనమాట. రాక్ గార్డెన్లో వచ్చేసి మనకి ఏమేమి కనిపిస్తాయంటే క్యాక్టస్ జాతికి చెందిన మొక్కలన్నీ కనిపిస్తాయి. అంటే నాగజెముడు, బ్రహ్మజెముడు, కొన్ని రకాల క్యాక్టస్ జాతి మొక్కలు అవన్నీ ఇక్కడైతే కనిపిస్తాయి. చూడ్డానికైతే చాలా బాగుందన్నమాట. ఇక్కడ పాండ్స్ ఉన్నాయి. ఈ పాండ్స్లో మనకి వాటర్ నింపేసి ఉంది. ఇక్కడ ఉన్న పక్షులు కానీ నెమలీలు కానీ అన్నీ ఇక్కడ నుంచి వాటర్ తీసుకుంటాయి. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్తే మీరు పిల్లల్ని తీసుకొని వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ రాక్ నుంచి పైనుంచి వాటర్ ఫాల్ అయితే వస్తుందన్నమాట. ఇది గోమతి స్టోన్ అని చెప్పేసి చెప్పారు. ఇంకా దాని తర్వాత ఇక్కడ
స్టోన్స్ పైన చెరియాల పెయింటింగ్ వేసేసి ఐ లవ్ ఆర్పిఎం అని చెప్పేసి స్టోన్స్తో ఇలా రాశారనమాట. చాలా బాగుంది దగ్గర నుంచి చూస్తుంటే. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఇవన్నీ ట్రీస్ కానీ ఇవన్నీ కనిపిస్తాయి. చాలా బర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ గోమతి స్టోన్ అని ఉంది. ఇక్కడైతే ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా 2 ఫోటోలు మా బుడ్డోని తీసి మేమైతే కొంచెం ముందుకు వచ్చేసామన్నమాట. ముందుకు వెళ్ళేటప్పుడు అక్కడ చిల్డ్రన్ పార్క్ ఉంది, హెర్బల్ గార్డెన్ ఉంది. హెర్బల్ గార్డెన్ అంటే చాలా ఇయర్స్ నుండి ఉన్న మొక్కలు ఉంటాయి కదా, మెడిసినల్ ట్రీస్, అవి కూడా అక్కడ చూడొచ్చు. ఇంకా మేము అక్కడ లోపలికి అయితే వెళ్ళలేదు. ఇంకా మాకైతే టైము లేక వెళ్ళలేదు. ఈసారి వెళ్ళినప్పుడు అయితే ఫుల్ వీడియో, లాంగ్ వీడియో అయితే నేనైతే తీద్దామని ఫిక్స్ అయ్యాను. కానీ ఎవరైనా వెళ్ళడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే తీశాను. వెళ్ళే వాళ్ళు అయితే వెళ్ళండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.